రైటర్గా ఎన్ని సినిమాలు చేశారు ఇప్పటివరకు? అఫీషియల్గా కార్డ్ పడ్డ సినిమాలు అంటే శంఖం, మసాలా, హ్యాపీ హ్యాపీగా, కందిరీగా. సో ఓన్లీ ఒకటే హిట్ అంతేనా? ఒకటే హిట్. దరువు ఏంటి దాన్ని అనలైజ్ చేసుకుంటే ఏమనిపిస్తుంది అంటే ఒక రైటర్లోంచి వచ్చిన ఫ్రస్ట్రేషన్లోంచి వచ్చిన డైరెక్టరా మీరు, లేకపోతే రైటర్ అనే ఫన్నులో నుంచి ఫ్రస్ట్రేషన్గా మారి డైరెక్టర్ అయ్యా F2 అదేం కాదు. బట్ మేబీ అంటే అన్ని సినిమాలు ఆడుంటే నేను బిజీ రైటర్ని అయి ఉండేవాడిని. ఓకే, ఇప్పుడు సపోజ్ మీరు అన్నట్టు సక్సెస్ అనేది క్రైటీరియా కాబట్టి ఇప్పుడు అన్ని సినిమాలు సక్సెస్ అయి ఉంటే నేను ఇంకా రైటర్గా కంటిన్యూ అవుతూ ఉండేవాడినేమో, ఇంకో సినిమాలు చేస్తూ. ఇప్పుడు అంటే రైటర్గా ఎలాంటి స్ట్రెయిన్ ఫీల్ అవుతారు? ఇది రెండు ఒకే వ్యక్తి అయినప్పుడు ఓకే, కంఫర్ట్ ఎలాగూ ఉంటుంది, అది ఓకే ఒప్పుకుంటాను. బట్ స్ట్రెయిన్ అన్నది కూడా ఎలా ఉంటుంది? స్ట్రెయిన్ అంటే కొలత, ఒక సీన్ కొలత. మనకి ప్రతి సినిమాకి లెంతే ఆ సినిమా సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. సో మనం బోర్ కొట్టించకుండా ఆ సినిమా ఎంత త్వరగా అయిపోతే ఆ సినిమా ఆడిన అంత బాగా ఎంజాయ్ చేస్తాడు. సో మనం తీసే సీన్ నిడివి ఒక 3 నిమిషాల, 4 నిమిషాల, 5 నిమిషాల అనేది రైటర్ పెన్నుకి డైరెక్టర్ తీతకి మధ్యలో ఉంటుంది. సో ఈ సీన్ని మొత్తం యాజ్గా తీస్తే 6 నిమిషాల సీన్ రావచ్చు. ఓకే, దాన్ని నేను ఎడిట్ చేసి దాన్ని ఒక 3.5 నిమిషానికి షార్ప్ చేసేయచ్చు. సో ఇక్కడే చాలా ప్రెషర్ ఉంటుంది రైటర్గా, డైరెక్టర్గా. ఓకే ఓకే, బాగున్న డైలాగులు తీయాల్సి వస్తుంది, బాగున్న సీక్వెన్స్ లేపాల్సి వస్తుంది. దాన్నప్పుడు కొంచెం బాగా ఇబ్బందిగా అనిపిస్తుంటుంది మనకి. అర్రే మంచి సీన్లు వెళ్ళిపోతున్నాయి, ఆ సీన్ ఉంటే బాగుండేదే, ఈ పంచ్ ఉంటే బాగుండేదే. కానీ అంతే నిర్దాక్షిణ్యంగా డైరెక్టర్గా మనం ఎడిటింగ్ రూమ్లో ఉండగలిగితేనే సక్సెస్ అనేది ఆ చిన్న డిఫరెన్సే అది ఎప్పుడు ఉంటుంది. బట్ నేను దాన్ని కొంచెం బాగా నిర్దాక్షిణ్యంగా ఉంటాను. నేను మా ఎడిటర్ తమిరాజ్ గారికి పోటీగా ఉంటాను. నేను ఎడిటింగ్ రూమ్లో తీయాల్సి వస్తే ఆయనకి ఎదురు వెళ్తాను నేను. ఆయనే బతిమాలుకుంటాడు కొన్ని, ఉంచుదాం సార్. సో అంత నిర్దాక్షిణ్యంగా ఉంటాను ఎడిటింగ్ రూమ్లో. మీరు నిర్మాతకు ఎంత వేస్టేజ్ ఇచ్చే డైరెక్టర్? మ్యాక్సిమం అంటే బిలో 50 ఉంటుందండి మ్యాక్స్ వేస్టేజ్ అంటే, 50 to 70. అది కొన్ని నా తప్పే కాకుండా కొన్ని ప్లానింగ్లో కూడా జరుగుతూ ఉంటాయి. పర్టికులర్గా నా వల్ల అంటే మ్యాక్స్ 50 దాటుతా వేస్టేజ్ ఎప్పుడు, హోల్ బడ్జెట్లో. 50 అంటే 50 lakhs. 50 lakhs, ఓకే, హోల్ బడ్జెట్లో. అది నేను ఎక్సెస్ చెప్తున్నాను. సో నేను ఎందుకంటే ఇప్పుడు F2 చూస్తే 75 daysలో చేసాం. ఈ సినిమాకి మాకు 2 సార్లు అబ్రాడ్ అవడం వల్ల కొంచెం బడ్జెట్ పెరిగింది. ఓకే, ఒకేసారి వెళ్ళుంటే చాలా వరకు ఇంకొక 2-3 కోట్లు తక్కువ చేసి ఉండేవాళ్ళం. ఓకే ఓకే. సో అట్లా కొన్ని ప్లానింగ్లో చిన్న అసలు ప్రాపర్గా పర్ఫెక్ట్ పిన్ టు పిన్ తీసే డైరెక్షన్కి అసలు ఛాన్స్ ఉండదా అసలు? అట్లా ఎవరే, మిమ్మల్ని కాదు, ఎనీబడి. అది మన బడ్జెట్ అనేది కష్టం అండి, కంట్రోల్లో ఉండదు. ఒక్కొక్కసారి ఒక లొకేషన్ మనం ఒకటి అనుకుని పేపర్ మీద వేసుకుంటాం, వాడు ఇవ్వాలిగా, మనం 1,00,000 అనుకుంటాం మన బడ్జెట్. అదోకే నేను అది సీన్స్ కొన్ని అనవసరంగా తీసి అదంటారా? అది 80% పాసిబుల్ అండి. మనకి నా సినిమాకి నేను తీసే రష్ మ్యాక్స్ 2 గంటల 40 నిమిషాలు ఉంటుంది అంతే. రష్, ఫైనల్ రష్ అంటే ఎడిట్ చేస్తే తీసిన సినిమాని 2 గంటల 40 నిమిషాలు, అంతకంటే మించి ఉండదు. ఓకే, సో నేను మహా అయితే 20 నిమిషాలు ఎడిట్ చేస్తాను. సో కాబట్టి స్క్రిప్ట్లోనే మ్యాక్సిమం తక్కువ ఉంటుంది. సో దాన్ని కొంచెం ఎంత తక్కువ చేసుకోవాలనేది చూసుకుంటాను. అంటే 220, 225 దాటి వెళ్ళను నేను ఎప్పుడు. 225 లేదా మనం ఒక బాహుబలి అంటే మాస్టర్ క్లాస్ తీస్తే ఒక 2:50-3 గంటల వరకు. నేను ఆ 2:20, 2:25కి